ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నూతన టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, వరంగల్ సభపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరికి టీపీసీసీ ఇవ్వనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణలో పలు సామాజిక వర్గాలను తీసుకునే అంశంపై చర్చించారు. ఈ నెలలో వరంగల్లో సభ పెట్టే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సమావేశం అనంతరం నేతలంతా కూడా కాంగ్రెస్ కాలనీ నుంచి వెళ్ళిపోయారు. అయితే దాదాపు సుదీర్ఘంగా గంటకు పైగా కూడా ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తోనే సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో దాదాపు గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు ప్రధానంగా నూతన పీసీసీ సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అంశాన్ని పూర్తిగా కూడా క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పీసీసీ రేస్లో ఇప్పటి వరకు కూడా 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు ఉన్నారు. అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మదియాష్కి గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారిద్దరిలో మహేష్ కుమార్ గౌడ్కు దాదాపు ఖరారైనట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారా లేదా మదియాష్కి గౌడ్కి ఇస్తారా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సింది. అయితే దీనిపైన ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ అధికారికంగా ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు, మైనార్టీ సామాజిక వర్గాలకు ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులను వారికి కేటాయిస్తారు అనే అంశంలో కూడా కొంత సాయంత్రానికి కానీ రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే దశగా కూడా అడుగులు వేసింది. అందులో భాగంగానే పీసీసీ ప్రెసిడెంట్ బీసీ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. అధిష్టానం ముందు కూడా ఇదే అంశాన్ని పెట్టినట్టు, అధిష్టానం కూడా దానికి ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ రావాల్సింది. 4 మంత్రి పదవులు కేటాయిస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే వివిధ సామాజిక వర్గాలకు ఎవరైతే క్యాబినెట్లో ప్రాధాన్యత లేదో ఆ ప్రాధాన్యత లేని సామాజిక వర్గాన్ని ప్రాధాన్యతగా తీసుకొని వారికి పదవులు కేటాయించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెలమ సామాజిక వర్గమే కావచ్చు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు ఇప్పటివరకు కూడా క్యాబినెట్లో చోటు దక్కలేదు. ఆ నేతలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందనేది కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక 3వ అంశం ప్రధానంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ గతంలో ఎన్నికల సమయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున కూడా హామీలు ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చిన క్రమంలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక సమావేశాన్ని, భారీ బహిరంగ సభను వరంగల్ కేంద్రంగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ఏఐసీసీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరు కావాల్సిందిగా ఈరోజు సమావేశంలో వారికి విజ్ఞప్తి చేసినట్టు తెలుసు. అయితే సమావేశానికి వచ్చేందుకు కూడా నేతలు ఒప్పుకున్నట్టు ఒక డేటుని ప్రకటిస్తే దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించుకుంటామని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కోరినట్టు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీకి సంబంధించిన తేదీలు అంటే ఈ నెలాఖరు చివరిలోగా కూడా ఏఐసీసీకి సంబంధించి ముఖ్యంగా కీలక నేతలు కూడా రానున్న నేపథ్యంలో వరంగల్లో ఒక సభను ఏర్పాటు చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక నూతన పీసీసీకి సంబంధించిన అంశంలో మాత్రం స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఇప్పటికే అనేక దఫాలుగా చర్చలు జరిగాయి, అనేక మంది పేర్లు రేసులో వినిపించాయి. అయితే బీసీ సామాజిక వర్గం దగ్గరనే ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఎమ్మెల్సీకి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్సీగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్కే ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ పేరు కాక లేదంటే ఆ ప్లేస్లో మదియాష్కి గౌడ్కి సంబంధించిన పేరు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 2 నేతలు మాత్రమే రేస్లో ఉన్నారు. ఇక ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మాత్రం స్టేట్కి మంత్రుల జాబితాలో వారి పేర్లు ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యామిని, థ్యాంక్ యూ సతీష్.